దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యాధిలో ఉన్నారా, రోగంలో ఉన్నారా, దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడుతున్నారా, అనారోగ్యంలో ఉన్నారా, అనేక రోగాలు సంభవిస్తూ దుఃఖములో ఉన్నారా? ఈ శరీరము బలహీనమైనదే, మంటి శరీరమే కాబట్టి దీనికి వ్యాధులు, రోగాలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే మనకి స్వస్థతనిచ్చేది, కంప్లీట్గా హీలింగ్ చేసేది ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారే. వైద్యులు ట్రీట్మెంట్ మాత్రమే చేయగలరండి. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి. రోగం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు ట్యాబ్లెట్లు రాసిస్తారు, అవి వేసుకోవాలి. వాళ్ళు వైద్యం మాత్రమే చేస్తారు. కానీ కంప్లీట్గా మనకి స్వస్థత కలిగించేది, ప్రజలకు స్వస్థత ఇచ్చేది ఎవరంటే రక్షకుడైన యేసు ప్రభువారు మాత్రమే. చూద్దాము లేఖన భాగము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది: అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందండి. ఇక్కడ ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, దేవుని శక్తి చేత నింపబడిన వాడై యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రవచనం ముందుగానే మాట్లాడుతున్నారు. దాదాపుగా ఈ యెషయా ప్రవక్త యేసు ప్రభు వారికి 750 నుంచి 800 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడండి. 700 to 800 మధ్యలో 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచనం చెప్పినటువంటి వ్యక్తి యెషయా భక్తుడు. ఆ ప్రవచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా చనిపోతారో, ఎలా శ్రమ పడతారో దాని గురించి 53వ అధ్యాయం అంతా రచించినట్లు మనం చూస్తాం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందండి. ఆయన పొందినటువంటి దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. వైద్యులు ట్రీట్మెంట్ మాత్రమే చేయగలరు. స్వస్థత ఇచ్చేవాడు దేవుడే. 2 రకాలుగా ఇస్తాడండి స్వస్థత: శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. ఈ భూమి మీద నివసించి ఎవరైనా శరీరాన్ని గురించే ఏదైనా చేయగలరేమో, కానీ ఆత్మ రక్షించేది, ఆత్మకు స్వస్థత ఇచ్చి, ఆత్మకు విడుదలిచ్చి, ఆత్మను పరలోక రాజ్యంలో, స్వర్గంలో చేర్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన తప్ప మార్గం లేదండి. ఎందుకంటే మనందరి కొరకు ఆయన గాయపరచబడ్డారు, మనందరి కొరకు ఆయన శిక్షించబడ్డారు, మనందరి కొరకు ఆయన దెబ్బలు పొందారు. మన శిక్ష, సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడి మన బదులు ఆయన బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మనకు విమోచనము కలుగుతుంది, స్వస్థత కలుగుతుందండి. శరీరానికి స్వస్థత ఇస్తాడు, ఆత్మ కూడా స్వస్థత ఇస్తాడండి. మన ఆత్మ పాపములోనూ, శాపములోనూ, దుఃఖములోనూ, నరక ప్రాయముగా మార్చబడుతున్నటువంటి సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, దీర్ఘాయువు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రియులారా, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ధన్యులము. ఎప్పటికీ స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ రుగ్మత అయినా సరే ఆయనకు అసాధ్యం అనేది లేదు. హృదయపూర్వకంగా మీరు ఆయనను వేడుకున్నట్లయితే ఆయన మీకు స్వస్థత ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. ఈ విశ్వాస యాత్రలో జీవితాన్ని ఇస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.